మిత్రులారా నమస్తే. ప్రపంచం చాలామంది నియంత్రణలు చూసిందండి. అందులో చాలామంది పిచ్చివాళ్ళైన నియంత్రణని కూడా చూసింది. కానీ ఇప్పుడు ప్రపంచం చూస్తున్నటువంటి నియంత పిచ్చివాడు, మూర్ఖుడు, అత్యంత స్వార్థపరుడు అయినటువంటి నియంతని చూస్తోంది. ఆయనే మహానుభావుడు అమెరికా ప్రెసిడెంటు డొనాల్డ్ ట్రంప్. ఆయన ఫిబ్రవరి 28న ఇరాన్ మీద మొదలుపెట్టినటువంటి దురాక్రమణ దాన్ని ఆయన కాన్ఫ్లిక్ట్ విత్ ఇరాన్ అని అంటున్నాడు. కానీ దురాక్రమణ దాడి ప్రపంచం అంతా దాన్ని యుద్ధం అని చెప్పి అంటోంది. సో 28 నుంచి ఈ రోజు వరకు ఆయన ఎప్పుడెప్పుడు ఎన్ని రకాల మాటలు మార్చాడు అనేటటువంటిది చూస్తే మనకే నవ్వు వస్తుంది అన్నమాట. కానీ నవ్వుకునే తరుణం కాదు. ప్రపంచం అంతా విలవిల్లాడుతుంది. ఆయిల్ కష్టాలు, గ్యాస్ కష్టాలు, ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ఉదయం నుంచి ఆఫీస్కి బయలుదేరి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తుంటే నగరంలో ఎక్కడ పడితే అక్కడ విపరీతమైనటువంటి క్యూలు పెట్రోల్ బంకుల దగ్గర. కాబట్టి పరిస్థితి ఇలా ఉంది. ప్రపంచం అంతా కూడా విలవిల్లాడుతుంది అన్నమాట. ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నటువంటి 2-3 పాయింట్లు ఏమిటాయా అంటే 28 ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటిదాకా ఆయన ఎప్పుడెప్పుడు ఏ మాట మార్చాడు, ఏమేమి అన్నాడు అనేది చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం అండి మిత్రులారా. మొన్నే కదా 5 రోజుల దాకా ఇరాన్ మీద మేమేమి స్ట్రైక్స్ చేయము అని సీజ్ ఫైర్ ప్రకటించాడు. ఇరాన్ మేమెక్కడ చర్చలు చేశాము, మాతో ఎవరు చర్చలు చేశారు, ఏమిటి ఇది అని చెప్పేసి ఇరాన్ ఏమి ఒప్పుకోలేదు కదా. తన పట్టాన తాను ప్రతిఘటనా దాడులు తను చేస్తూనే ఉంది కదా. సో మిత్రులారా, ఓవరాల్గా ట్రంప్ చెప్పింది ఏంటి 28వ తేదీ ఫిబ్రవరి 28వ తేదీ నుంచి అని చూద్దాం ఒకసారి. ఫిబ్రవరి 28వ తేదీన ఆయన ఇరాన్ మీద స్ట్రైక్స్ మొదలుపెట్టినప్పుడు ఇజ్రాయెల్తో కలిసి ఆయన ఏమన్నాడయ్యా అంటే సోషల్ పోస్ట్లో, మేము ఇరాన్ మీద స్ట్రైక్స్ స్టార్ట్ చేశాము, యుద్ధం మొదలుపెట్టాము, దాడి మొదలుపెట్టాము. ఎందుకయ్యా అంటే ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ అంటే అణు ఆయుధాలని రూపుమాపాలి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కానీ ఎయిర్ ఫోర్స్, నేవల్ ఇవన్నీ కూడా ధ్వంసం చేసేయాలి. ఎందుకయ్యా అంటే ఇరాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు, అది పైశాచిక ప్రభుత్వం, అది టెర్రరిస్టుల ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కూల్చివేయాలి. అందుకోసం దీన్ని మేము స్టార్ట్ చేశాము, ఇది త్వరగానే అయిపోతుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇరాన్ ప్రజలు అందరూ కూడా మీ ప్రభుత్వం మీద మీరు తిరుగుబాటు చేయండి, మీకు సహాయంగా మేము వచ్చాం అని అన్నాడండి. అది అయిపోయింది కదా. తర్వాత మార్చి 1-2 తేదీల్లో ఏమన్నాడంటే కేవలం 4-5 వారాలు మాత్రమే ఈ యుద్ధం ఉంటుంది. 4-5 వారాల్లో మొత్తం ఆ మిసైల్స్ని కానీ నేవల్ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్సెస్, మొత్తం డిఫెన్స్ సిస్టమ్ మొత్తం అంతా కూడా ఇరాన్లో మేము మార్చేస్తాం. బెస్ట్ ఛాన్స్ ఏమిటాయా అంటే రెజీమ్ని, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చడం అనేటటువంటిది మాది అని చెప్పేసి. The United States and its partners have launched Operation Epic Fury, one of the largest, most complex, most overwhelming military offensives the world has ever seen. Nobody's seen anything like it. ఇంకోటి మార్చి 6వ తేదీన ఆయన ఏమన్నాడంటే ఇంకో మాట, అంతకుముందు 4-5 వారాలు అన్నాడు కదా, ఇప్పుడేం మాట మార్చాడంటే నో టైం లిమిట్ అన్నాడు. ఎంత కాలమైనా సరే ఈ యుద్ధం కొనసాగుతుంది, అన్కండిషనల్గా ఇరాన్ మాకు సరెండర్ అయ్యేంత వరకు ఈ యుద్ధం కొనసాగుతుంది అని అన్నాడు. ఆ తర్వాత మార్చి 8వ తేదీన అక్కడ డిఫెన్స్ సెక్రటరీ ఒక మాట మాట్లాడాడు, ఇది ఓన్లీ జస్ట్ ఫర్ బిగినింగ్, దిస్ వార్ ఈజ్ ఓన్లీ ఫర్ జస్ట్ బిగినింగ్ అని ఆయన అన్నాడు. ఆయన మాట పక్కన పెట్టండి. మార్చి 9వ తేదీన ట్రంప్ ఏమన్నాడు అంటే వార్ వెరీ కంప్లీట్, ప్రెటీ మచ్ వే అహెడ్ ఆఫ్ షెడ్యూల్, వార్ అంతం అయిపోయినట్టే, ఇక మేము అనుకున్న దానికంటే చాలా ముందే అయిపోయింది అని మాటల్లో చూడండి, పిచ్చివాడా మూర్ఖుడా ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. వారు అంతమైపోయింది, మేము అనుకున్న లక్ష్యాన్ని ఛేదించేసేవని చెబుతూనే బోత్ కంప్లీట్ అండ్ బిగినింగ్ అన్నాడు. అంటే వార్ ఎండ్ అయింది, అలాగే వార్ బిగిన్ అయింది అనుకోండి. దీని అర్థం ఏమి, దీని పరమార్థం ఏమి తిరుమలేశా అని మీరు ఎవరైనా అనుమానం పడుతున్నారేమో. దానికి ఆయన చెప్పింది ఏమిటాయా అంటే, ఎందుకు ఇలాగ అంటున్నానంటే మేము మా లక్ష్యాలన్నీ కూడా నెరవేరాయి ఈ యుద్ధంలో, కానీ ఇంకా కొన్ని టార్గెట్స్ మిగిలాయి, ప్రభుత్వాన్ని మార్చడం అన్నమాట, అవి మిగిలాయి. కాబట్టి ఇంకా ఇది ఇప్పుడే బిగిన్ అయినట్టే లెక్క అని అన్నాడు. మార్చి 11వ తేదీన ఆయన ఏమన్నాడంటే వీ హ్యావ్ గాట్ టు ఫినిష్ ద జాబ్, మా జాబ్ ఫినిష్ అయిపోయింది అని అన్నాడు. తర్వాత మార్చి 13వ తేదీన వార్ ఎండ్స్ వెన్ ఐ ఫీల్ ఇట్ ఇన్ మై బోన్స్ అని అన్నాడు. అంటే
యుద్ధం ఎప్పుడు ముగుస్తుందంటే నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ముగుస్తుంది అని ఆయన అన్నాడు అనమాట. తర్వాత ఇక చివరి దశకు వచ్చాం మనం. మార్చి 21వ తేదీన 48 గంటలు అల్టిమేటం జారీ చేశాడు. ఈ 48 గంటలలో మీరు ఈ హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే మీ మీద ఇక విధ్వంసమే, ఇక దాడి విపరీతంగా ఉంటుంది అని అన్నాడు. ఆ తర్వాత మార్చి 22, 23 తేదీల్లో మళ్ళీ ఏం చెప్పాడయా అంటే లేదు 48 గంటల అల్టిమేటం అనేటటువంటిది ఏమీ లేదు, 5 రోజులు సీజ్ ఫైర్ అంటే యుద్ధానికి విరామం ప్రకటిస్తున్నాము అని అన్నాడు. 2 రోజులుగా మేము చర్చలు చేసేసాము, మా చర్చలు సఫలీకృతమయ్యాయి, ప్రస్తుతానికి ఈ యుద్ధాన్ని ఆపుతున్నాం అన్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఈరోజు ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఇరాన్ మీద మేము చేసినటువంటి యుద్ధం సఫలీకృతమైంది, అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ సిస్టమ్, నేవల్ సిస్టమ్, డిఫెన్స్ సిస్టమ్ మొత్తం అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. అలాగే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ అంతా కూడా, మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఇరాన్ ఏమీ లేదు, డొల్లా బలహీనంగా ఇప్పుడు ఉంది. అక్కడ మా యుద్ధ విమానాలు హాయిగా పక్షుల్లాగా ఎగురుతూ ఆడుకుంటున్నాయి, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఇక ఇరాన్తో మేము చర్చలు జరుపుతున్నాము, వాళ్ళు మా కాళ్ళబేరానికి వస్తారు, కాబట్టి ఇక రేపో మాపో యుద్ధం అంతం అవుతుందని చెప్పేసి ఇప్పుడు ప్రకటించాడు. And we literally have planes flying over Tehran and other parts of their country. మిత్రులారా, ఇదండి అంటే ట్రంప్ మహాశయుడిని మీరు ఏ విధమైనటువంటి నియంత అంటారా, మహానాయకుడు అంటారా, మహా యుద్ధ వ్యూహకర్త అంటారా, యుద్ధ తంత్రాలు రచించేటటువంటి గొప్ప వీరుడు ధీరుడు అంటారా, ఎలా పొగుడుతారో ఏమో తెలియదు. కానీ ఇన్ని మాటలు మాటికి మార్చినటువంటి ఈ ట్రంప్ని ఇరాన్ ఏ విధంగా అర్థం చేసుకుంటుంది, ఏ విధంగా ప్రతిఘటిస్తుంది, ఈ యుద్ధం ఏ విధంగా పరిణమిస్తుంది, దీన్ని మనం వేచి చూడాల్సిందే. కాకపోతే ఇన్ని రకాలుగా మాటలు మార్చాడు. ఒకసారి నాటో దేశాలని రమ్మంటాడు, ఇంకోసారి నాటో దేశాలని బెదిరిస్తారు, ఇంకోసారి నాటో దేశాలతో నాకు అవసరమే లేదు, అసలు ఈ హోర్మోజ్ జలసంధితో నాకు పనే లేదు అని అంటాడు. ఇన్ని రకాలుగా ఇంకా వేరే ఇక పత్రికల వాళ్ళతో మాట్లాడినటువంటి మాటలు అనేక రకాలైనటువంటివి ఉన్నాయన్నమాట. ఇన్ని రకాల మాటలు మార్చాడు. కానీ యుద్ధం ఎవరు అంతం చేస్తారు, ఎలా అంతం చేస్తారు, ఎప్పుడు అంతం అవుతుందో ఏమో కానీ ప్రపంచానికి అంతటికీ కూడా కష్టాలు మొదలయ్యాయండి. ఇది మాటికి మాట మార్చేటటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ఇది ఏ పరిణామాలకు దారితీస్తుంది ఈ యుద్ధం అనేటటువంటిది మనం చూడాలి. థ్యాంక్ యూ.